ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే వినూత్న కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు ప్రభుత్వ బడులను సమన్వయం చేస్తూ ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వీలును ఈ పాఠశాలలు కల్పిస్తున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చడమే కాకుండా సామాన్య విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే వినూత్న కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలు ప్రభుత్వ బడులను సమన్వయం చేస్తూ ఒకే ప్రాంగణంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వీలును ఈ పాఠశాలలు కల్పిస్తున్నాయి. కోర్ అర్బన్ రెసిడెన్షియల్ ఎకానమీ పరిధిలోకి రాని 99 అసెంబ్లీ నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మక పనులు పూర్తి కాగా మిగిలిన 97 నియోజకవర్గాల్లో త్వరలోనే టీపీఎస్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ పాఠశాలల ప్రధాన ఉద్దేశం విద్యార్థులకు ఇంటి వాతావరణంలోనే కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించడం. సెమీ రెసిడెన్షియల్ విధానంలో భాగంగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషక విలువలతో కూడిన భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ బస్సులను ఏర్పాటు చేయడం ద్వారా రవాణా ఇబ్బందులను తొలగిస్తారు. దీనివల్ల విద్యార్థులు రోజంతా పాఠశాల ప్రాంగణంలో ఉండి చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి మండలంలో కనీసం 2 ప్రభుత్వ పాఠశాలలను టీపీఎస్ లుగా మార్చాలనేది ప్రభుత్వ బృహత్ లక్ష్యం. ఒక్క టీపీఎస్ నిర్మాణానికి ఆధునీకరణకు సగటున 10 కోట్ల బడ్జెట్ అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ పాఠశాలల నిర్వహణకు 4 నుంచి 6 ఎకరాల సువిశాల స్థలం కేటాయించి సుమారు 1500 మంది విద్యార్థులు ఒకేసారి అభ్యసించేలా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలను ఆధునీకరించడం లేదా కొత్తగా అనుబంధ భవనాలను నిర్మించడం ద్వారా ఈ మెగా క్యాంపస్లను రూపొందిస్తున్నారు. ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఆరుట్ల, నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి హై స్కూళ్లను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ 4 పాఠశాలల కోసం 56.69 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ముఖ్యంగా ఆరుట్ల పాఠశాల పనులు పూర్తి కావడంతో జూన్ 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నూతన విద్యా విధానాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్ పాస్, సర్ఫేస్, ఎలిటేడ్ అనే 3 విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు కమిటీకి పలు అంశాలను వివరించారు. హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్ పాస్, సర్వీస్, ఎలివేటెడ్ అనే 3 విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు కమిటీకి పలు అంశాలను వివరించారు. తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రం సహకరించాలా చొరవ చూపాలని కమిటీకి అధికారులు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్ల విస్తరణ, రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సి ఉందని 3 భాగాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చామల, సిఎస్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు విమర్శల దాడి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా, సోషల్ మీడియాలో అయినా, పబ్లిక్ లో అయినా ఆ 3 బీఆర్ఎస్ నేతల అటాకింగ్ తీరే వేరు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ రేవంత్ సర్కార్ తీరుపై, కేంద్రంపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సర్కార్ పై దూకుడుగా దాడికి వెనకడుగేయట్లేదు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా మన్నె కృష్ణ స్కామ్లు, స్కీములు అంటూ సోషల్ మీడియా పోస్టుల్లో హోరెత్తిస్తున్నారు.
స్ట్రాంగ్ వాయిస్, ఎప్పటికప్పుడు విమర్శల దాడి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా, సోషల్ మీడియాలో అయినా, పబ్లిక్ లో అయినా ఆ ముగ్గురు బీఆర్ఎస్ నేతల అటాకింగ్ తీరే వేరు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ తీరుపై కేంద్రంపై డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సర్కార్పై దూకుడుగా దాడికి వెనకాడట్లేదు. ఇక బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ గా మన్ని క్రిషాంక్ స్కీములు అంటూ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తిస్తున్నారు. దీంతో ఆ ముగ్గురు టార్గెట్ గా అధికార కాంగ్రెస్ కూడా అన్నిటికీ రెడీ అయిపోయింది. బీఆర్ఎస్ లోని ట్రిపుల్ పైన అధికార పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టిందా? అందుకే కేసులు, అరెస్టుల దాకా వ్యవహారం వెళ్ళిందా? తెలంగాణలో టార్గెట్ పాలిటిక్స్ ట్రెండింగ్ గా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష నేతల విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టడంలో పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పెరుగుతున్న రాజకీయ దాడిని హస్తం పార్టీ వ్యూహాత్మకంగా తిప్పికొట్టే ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, యువ నాయకుడు మన్ని క్రిషాంక్ లను కంట్రోల్ చేసేందుకు అధికార పార్టీ పక్కా స్కెచ్ వేసి ముందుకు పోతోంది. ఈ మధ్య కాంగ్రెస్ సర్కార్ పై పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు కేటీఆర్ అటాకింగ్ డోస్ పెంచారు. ఇష్యూ ఏదైనా, సబ్జెక్ట్ మరేదైనా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గలమెత్తుతున్నారు కేటీఆర్. వరంగల్ రైతు సంగ్రామ సదస్సులో రేవంత్ పై అధికార పార్టీపై కాస్త గట్టిగానే అటాక్ చేశారు. 420 హామీలు, 6 గ్యారంటీలు అట్టర్ ఫ్లాప్ అంటూ ప్రజాక్షేత్రంలో పవర్ఫుల్ వాయిస్ వినిపించారు. సభలు, సమావేశాలతో ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయిన బీఆర్ఎస్ ఇప్పటి నుంచి ఇక పూర్తి స్థాయిలో జనంలో ఉండేలా రూట్ మ్యాప్ రెడీ చేసుకుని గ్రౌండ్ లోకి దిగుతోంది. ఇందులో భాగంగా 6 గ్యారంటీలు అటకెక్కే అంటూ కాంగ్రెస్ సభలు పెట్టిన చోటే కౌంటర్ మీటింగ్స్ పెడుతూ కేటీఆర్ విమర్శల దాడిని పెంచుతూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కేటీఆర్ కొరకరాని కొయ్యలా మారడంతో వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో తమ నేత క్యారెక్టర్ ను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని అంటోంది బీఆర్ఎస్. ఈ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ విచారణ వంటివి కేటీఆర్ ను కార్నర్ చేసే కుట్రలో భాగమేనంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. ఇక హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికార కాంగ్రెస్ పై అటాకింగ్ కు ఏమాత్రం వెనకాడట్లేదు. అసెంబ్లీ లోపల బయట రేవంత్ సర్కార్ పై దూకుడుగా విమర్శలు చేస్తున్నారు. స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు తనదైన స్టైల్లో రెస్పాండ్ అవుతూ లైవ్ టైంలో ఉంటున్నారు. ఈ మధ్య కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, అధికారులపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. ముఖ్యమంత్రి నుంచి మొదలు మంత్రులు, అధికారులపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సర్కార్ పై పదునైన విమర్శలు, స్కామ్లు అంటూ ఆరోపణలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మన్ని క్రిషాంక్ పై వరుస కేసులు నమోదవుతున్నాయి. ఎక్స్ వేదికగా తన వాయిస్ ను బలంగా వినిపిస్తున్న క్రిషాంక్ ప్రభుత్వంలో ఇంటర్నల్ గా జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. దీంతో క్రిషాంక్ కూడా అధికార కాంగ్రెస్ కు కంట్లో నలుసులా మారారని, అందుకే ఆయన్ను టార్గెట్ చేసి మరీ ఒక కేసు అయిపోయక ముందే మరొక కేసులో కోర్టులు, జైళ్ల చుట్టూ తిప్పుతున్నారని మండిపడుతోంది బీఆర్ఎస్. సంబంధం లేని సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించారంటున్నారు. తమ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడుతున్న నేతలను కాంగ్రెస్ కావాలని టార్గెట్ చేస్తోందనేది గులాబీ పార్టీ వాదన. ఇలా బీఆర్ఎస్ లో ట్రిపుల్ చుట్టూ కాంగ్రెస్ పార్టీ పోలీసులు చక్కర్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా మాట్లాడే నేతలను ఇప్పటి నుంచి కంట్రోల్ చేయకపోతే ఎన్నికల నాటికి మరింత చెలరేగిపోతారనేది సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది. దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. మరి మన దేశంలో అత్యంత కష్టమైన పరీక్ష అంటే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులభం కాదు. అభ్యర్థులు ఏళ్ల తరబడి పుస్తకాలకే అతుక్కుపోయి చదువుతుంటారు. యూపీఎస్సీ పరీక్ష ఎంత కఠినమో దాని కోచింగ్ కూడా అలానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది పేదవారు యూపీఎస్సీ ఆశను వదిలేసుకుంటారు. అలాంటి వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మన దేశంలో అత్యంత కష్టమైన పరీక్ష అంటే యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులభం కాదు. అభ్యర్థులు ఏళ్ల తరబడి పుస్తకాలకి అతుక్కుపోయి చదువుకుంటారు. యూపీఎస్సీ పరీక్ష ఎంత కఠినమో దాని కోచింగ్ కూడా అలానే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా మంది పేదవారు యూపీఎస్సీ ఆశను వదిలేసుకుంటారు. అలాంటి వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. సివిల్స్ కి ఉచిత కోచింగ్ తో పాటు భోజన వసతి కల్పించేందుకు ముందుకు వచ్చింది. సివిల్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకునే నిరుపేద అభ్యర్థులకు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ పండగ లాంటి వార్త చెప్పింది. హైదరాబాద్ లోని తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్
ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ప్రకటన విడుదల చేసింది. అయితే ఇది కేవలం మైనారిటీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు మాత్రమే వర్తిస్తోంది. వీరిలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 31, 2026 తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి జూన్ 14న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి ఉచిత కోచింగ్ ఇస్తారు. గత కొన్ని రోజులుగా ఉరుకులు పెడుతున్న బంగారం వెండి ధరలకు సడన్ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,235 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 1,39,650 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తూ కిలోకు 2,62,350 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా ఉరుకులు పెడుతున్న బంగారం వెండి ధరలకు సడన్ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,235 వద్ద కొనసాగుతుండగా 22 క్యారెట్ల ధర 1,39,650 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,52,350 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,650 ఉంది. కిలో వెండి ధర 2,62,350గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర 1,52,350 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,650గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,010 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,40,260గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,350 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,650గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,350 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,650గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,370 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,500గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,52,500గా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,800 వద్ద కొనసాగుతోంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వస్తువుల ధరలు, కరెన్సీ విలువలు తగ్గడం వంటి కారణాల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి. అయితే ఆయిల్ రేట్స్ పెరిగినప్పుడు సాధారణంగా బంగారం ధరలు కూడా ప్రభావితమవుతాయి. కాబట్టి నిపుణుల ప్రకారం రాబోయే రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర 2 లక్షల మార్కును కూడా తాకవచ్చని చెబుతున్నారు. అయితే మీరు నగలు చేయించుకోవాలనుకుంటే ధర కొంచెం తగ్గినప్పుడు కొనడం మంచిది. ఆంధ్రప్రదేశ్ ట్రోఫ్ ఆవరణంలో వేస్తున్న గాలులు, విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైతే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాబట్టి ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ట్రోఫ్ ఆవరణంలో వీస్తున్న గాలులు, విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకాష్ జైన్ ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశు కాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు అల్లూరు జిల్లా, అనంతగిరి, పోలవరం జిల్లా, గుర్తేడు, అనకాపల్లి, కోటపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు, అలాగే అల్లరి జిల్లా ముంచెంగిపుట్టు, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, చిడికాడ, చోడవరం, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాలు. వెల్కమ్ టు కోవాటి. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్ నగరంలో దారుణం.
తన్నుకోవడాలు కొట్టుకోవడాలు హైదరాబాద్ లో అయితే చెప్పడానికే వీల్లేదు. బైక్ రేసులు అంటూ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్ నగరంలో దారుణం. తన్నుకోవడాలు కొట్టుకోవడాలు హైదరాబాద్ లో అయితే చెప్పడానికి వీల్లేదు. బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యానించారు. హన్మకొండ బాలసముద్రంలో కాలోజీ కళాక్షేత్రంలో యూత్ అండ్ స్పోర్ట్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా జాబ్ మేళాకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అతిథులుగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వరంగల్ కలెక్టర్ సత్య శారద పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మత్తుకు బానిసలైన యువత రోడ్ల మీద ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉన్నదని, ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. వరంగల్లో కూడా ఎన్నడూ చూడనటువంటి దారుణాలు, తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో క్రైమ్ రేట్ పెరిగిందని, యువత మత్తుకు బానిస కావడమే ఇందుకు కారణమని చెప్పారు. హైదరాబాద్ లో చెప్పడానికి అవకాశమే లేదని, బైక్ రేసులంటూ ఇష్టం వచ్చినట్టుగా వెళ్తున్నారంటూ వివరించారు. వాళ్ళు పడితే పర్వాలేదు కానీ కింద పడి పక్క వాళ్లను చంపేస్తున్నారని, ప్రాణం అనేదానికి విలువ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణ మాత్రం మనోళ్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనలతో కాంగ్రెస్ సర్కార్ ఆగమాగమవుతోందని చెప్పారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతు డిక్లరేషన్ సంగతేందని అడుగుతున్నామని, అందుకే రేవంత్ రెడ్డి ఆగమైపోతున్నారంటూ చెప్పారు. దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే తెలంగాణలో మాత్రం మనోళ్లు దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన రుద్దుకున్నారు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనతో కాంగ్రెస్ సర్కార్ ఆగమవుతోందని చెప్పారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, రైతు డిక్లరేషన్ సంగతేందని అడుగుతున్నామని, అందుకే రేవంత్ రెడ్డి ఆగమైతుందని చెప్పారు. కాంగ్రెస్ దరిద్రం మరో 2 ఏళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని తెలిపారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని, 7.5 ఓపిక పట్టాలని, కేసీఆర్ సీఎం అవుతారని, రైతులకు మేలు జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గంభీరావుపేట మండలం లింగనపేటలో ముత్యాల పోచమ్మ తల్లి కళ్యాణోత్సవం, ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లె నారాయణపూర్ పెద్దమ్మ తల్లి ఆలయం, మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థిర ప్రతిష్ఠ మహోత్సవం, వీర్నపల్లి మండలం బోకియా తండా బాబు సింగ్ నాయక్ తండాల్లో జగదాంబాదేవి సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వీర్నపల్లిలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రైతులు, విద్యార్థులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో కేవలం 12,000 ఉద్యోగాలే ఇచ్చి చేతలు దులుపుకున్నాడని విమర్శించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈగో అరెస్ట్, అగో అరెస్ట్ అంటారు. కేటీఆర్ ను జైల్లో పెడతారని ప్రచారం చేసుకుంటారు. నన్ను అరెస్ట్ చేస్తామంటే చేసుకోడ్రి అని సవాల్ చేసిన, మేమేం తప్పు చేశామని అరెస్ట్ చేస్తారు అని ప్రశ్నించారు. జూన్, జూలైలో బీఆర్ఎస్ సభ్యత్వాలు స్వీకరిస్తామని, కొత్త కమిటీలు కూడా పూర్తి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ఠాకూర్ లాంటి యువతను తీసుకుంటామని, సీరియస్ గా యుద్ధానికి సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాటాన్ని డి అంటే డి అని కొట్లాడిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమున్నత స్థానం కల్పిస్తామన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సందట్లో సడేమియా మారారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంతసేపు ఇయ్యాల ఏ వారమన్నా, రేపు ఏ వారమన్నా అంటూ మతం పేరిట జనాల నెత్తి ఖరాబ్ చేస్తున్నాడు అని విమర్శించారు. ప్రజల కష్టాలు తెలియని రైతుల గురించి, కరెంటు గురించి, ధాన్యం కొనుగోలు గురించి ఆయనకు కనీస అవగాహన కూడా లేదని ఎద్దేవా చేశారు. రైతులను ఏమాత్రం పట్టించుకోవడని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ఏనాడు ప్రశ్నించలేదని, ఎంతసేపు మతం పేరు చెప్పి ఓట్లు డబ్బాల్లో వేయించుకోవడం తప్ప చేసిందేం లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అయిన 2.5 ఏళ్లలో దత్తత గ్రామమైన వీర్నపల్లిలో బండి సంజయ్ ఒక్క బడి ఒక్క గుడి కట్టలే, చదువు రాదు, శాస్త్రం రాదు అని ఎద్దేవా చేశారు. దేవుడి గుడి ముందు బిచ్చగాలలా భగవాన్ కా నామ్ పే దేవో బాబా అన్న చందంగా కంటి వైఖరి ఉంటుంది అని దెప్పి పొడిచారు. కేసీఆర్ హయాంలో యాదగిరి గుట్టను అభివృద్ధి చేశారని, బీజేపీ వాళ్ళు చేసిందేమిటని నిలదీశారు. కేసీఆర్ పాలనలో గుడులు కట్టామని, బడులు కట్టామని, కరెంటు తెచ్చామని, తాండాలను పంచాయతీలుగా మార్చామని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం కాదని, దండుపాలెం ముఠా పాలన కొనసాగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. ఈ మాట సురేఖమ్మ బిట్టెనే చెప్పిందని గుర్తు చేశారు. సమ్మక్క సారక్క జాతరలో 70 కోట్ల పనుల్లో వాటా కోసం మంత్రులు సీతక్క, సురేఖకు పొంగులేటి కొట్లాడుకున్నారని చెప్పారు. ఇట్లా
ఇట్లాంటి ప్రభుత్వం ఏ పని చేయదని, వడ్లు కొనదని, బోనస్ ఇయ్యదని, పింఛన్లు ఇయ్యదని విమర్శించారు. నేను చెప్పింది తప్పనిపిస్తే 4 రోజులు పోతే మీకే అర్థమవుతుంది. గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుతురు విలువ తెలుస్తుందని తెలిపారు. గతంలో మాదిరిగా వేనపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. 2024 నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బట్టబయలు చేశాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని, ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విమర్శించారు. 2024 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా క్షీణించిందన్న వాస్తవాన్ని బట్టబయలు చేశారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ మారడం ఆందోళనకరమని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 27,230 సైబర్ నేరాలు నమోదయ్యాయని, ప్రస్తుతం ఆ నేరాల సంఖ్య 49% పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు. దేశంలోనే అత్యధిక సైబర్ నేరాలు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా మారిందని పేర్కొన్నారు. 2024లో తెలంగాణలో 25,500 మిస్సింగ్ కేసులు నమోదవగా వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని పేర్కొన్నారు. రోజు సగటున 6 చిన్నారులు అదృశ్యమవుతున్న పరిస్థితి నెలకొనడం దారుణమని మండిపడ్డారు. చిన్నారులపై నేరాలు భారీగా పెరిగాయని వాపోయారు. 2024లో రాష్ట్రంలో చిన్నారులపై నేరాల కేసులు 6,767 నమోదయ్యాయని, కిడ్నాప్ నకు గురైన చిన్నారుల్లో అధిక శాతం బాలికలేనని చెప్పారు. మహిళలపై నేరాలు పెరిగాయని, 22,066 కేసులు ఉంటే 2024లో అవి 24,495కు పెరిగాయని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణా కేసుల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రాష్ట్ర పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో 423 మానవ అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాగ్నిజబుల్ నేరాలు భారీగా పెరిగాయని తెలిపారు. 2022లో 1,65,830 కేసులు ఉండగా 2024 నాటికి 2,17,976 చేరుకున్నాయని పేర్కొన్నారు. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో నేరాల రేటు 568.9గా ఉండగా దేశ సగటు 418.9 మాత్రమే ఉండటం రాష్ట్రంలో శాంతి భద్రతల లోపాన్ని వెల్లడిస్తోందని తెలిపారు. కరీంనగర్ నగల దుకాణం దోపిడీ ఘటనలో నిందితులను పట్టుకోలేకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. పట్టపగలు ప్రజల ముందే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలపై దాడి జరుగుతున్నాయని, ఐఏఎస్ క్వార్టర్స్ లో ఐపీఎస్ అధికారి భార్య హత్య ఘటన రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు నిదర్శనమని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సిపి సుమతి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ తో హైదరాబాద్ లో మహిళల భద్రత ఎంత డొల్లాగా మారిందో బయటపడిందని తెలిపారు. రాష్ట్రంలో అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం అష్ట కష్టాల పాలు చేస్తోందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న పంట కొనుగోలు చేయాలని అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితిని ఈ ప్రభుత్వం తెచ్చిందని ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలులో జాప్యం, కల్లాల వద్ద రైతుల ఇబ్బందులపై ఎక్స్ వేదికగా స్పందించారు. 6 కాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరు అని ప్రశ్నించారు. కల్లాల్లో రోజుల తరబడి పంట కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే, కల్లాల్లో రోజుల తరబడి పంటలు కాపలా కాస్తూ అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం కళ్ళప్పగించి చూడటం తప్ప ఏమీ చేయడం లేదంటూ విమర్శించారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే వారికి మరణ శాసనం రాస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ఓ రైతు ధాన్యం కొనాలని తహసీల్దార్ కాళ్లపై పడిన ఘటనను ఉద్దేశించి తీవ్రంగా స్పందించారు. నీ పాంచన్ పంట కొనండి అని కాళ్లపై పట్టం తప్ప రైతు ఇంకేం చేయగలడు అని వాపోయారు. అన్నదాత చేతులతో అధికారుల కాలు మొక్కిస్తున్న ఘనత రేవంత్ సర్కార్దేనని విమర్శించారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను నీడలా వెంటాడుతూనే ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా స్పందించి కొర్రీలు పెట్టకుండా తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 22% పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం రెట్టింపు కావడమే కాకుండా వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేడు రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 22% పడిపోవడం ఆందోళన కలిగిస్తోందని, దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం రెట్టింపు కావడమే కాకుండా వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి
వస్తున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పట్టణీకరణ కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, రోగులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాలు, వేడిగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలంగాణలో బాణుడు పగపగలకు స్వల్ప విరామం లభించనుంది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎండ, వేడి నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుందని చెప్పారు. 24 గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో అత్యధికంగా 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఒకవైపు వర్షపు జల్లులు పలకరిస్తున్నా మరోవైపు ఎండల తీవ్రత ప్రాణాలను బలి తీసుకుంటోంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో 3 రైతులు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గాలిలో తేమ శాతం ప్రమాదకరంగా పడిపోవడం వాతావరణ నిపుణులను కలవరపెడుతోంది. సాధారణంగా గాలిలో తేమ 50 నుంచి 60% ఉండాలి. కానీ గత 5 రోజులుగా ఇది 22 నుంచి 35% పరిమితమైంది. తేమ తగ్గడం వల్ల ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న శరీరానికి తగిలే వేడి తీవ్రత మాత్రం రెట్టింపుగా అనిపిస్తోంది. దీనివల్ల చర్మం పొడిపారటం, శ్వాసనాళాల సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గాలిలో తేమ తగ్గడానికి ప్రధానంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాహనాల కాలుష్యం, చెట్లు అంతరించిపోవడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. కాంక్రీట్ కట్టడాల వల్ల సూర్యకిరణాలు పరావర్తనం చెంది భూమి త్వరగా వేడెక్కుతోంది. ఈ పరిస్థితుల వల్ల అల్పపీడనాలు ఏర్పడి హఠాత్తుగా క్యూమోనో నింబస్ మేఘాలు రావడం, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురవడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయటకు రాకుండా ఉండాలని, డిహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తేలికపాటి ఆహారం తీసుకోవాలి, మసాలా ఫుడ్స్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక రోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా 2 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 తగ్గి 1,39,950లకు చేరగా, మరోవైపు వెండి ధర కూడా 10 తగ్గి 274.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు డాలర్ ఇండెక్స్ 0.20% పెరిగింది. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరేస్తూ పోతున్నాయి. ఒక్క రోజు తగ్గుతూ మరొక రోజు పెరుగుతూ కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా 2 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే ఈ రోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 320 తగ్గి 1,39,950కి చేరగా, మరోవైపు వెండి ధర కూడా 10 తగ్గి 274.90 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు డాలర్ ఇండెక్స్ 0.20% పెరిగింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,850 ఉండగా, 22 క్యారెట్ల ధర 1,41,030గా ఉంది. కిలో వెండి ధర 2,74,900గా పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,52,870 ఉండగా, 22 క్యారెట్ల ధర 1,40,090గా ఉంది. కిలో వెండి ధర 2,70,100గా పలుకుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,39,940గా ఉంది. కిలో వెండి ధర 2,70,100గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 1,39,940గా ఉంది. కోల్కతాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర. ఇక హైదరాబాద్ లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,52,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,39,940గా ఉంది. కిలో వెండి ధర 2,74,900గా ఉంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ కోవా టీవీ.